సురేష్ గారు, టోటల్గా ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి బలమైనటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్, చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ముగ్గురు ఎన్డీఏ కూటమికి బలమైనటువంటి వ్యక్తులు. ఇండియా కూటమికి బలమైనటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే ఆప్, అట్లాగే సమాజ్వాదీ పార్టీ. వీళ్ళిద్దరూ అటువైపు బలంగా ఉన్నారు. ఇటువైపు సరే అక్కడ కమ్యూనిస్టులు కూడా, కేరళ కూడా బలంగానే ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు బలంగా ఉన్నారు. కానీ గేమ్ అయితే చాలా సీరియస్గా జరుగుతుంది. అనుకున్నంత తేలిగ్గా ఎక్కడా గేమ్ లేదు. భారతీయ జనతా పార్టీ 370 స్థానాలు మాది, బ్రేక్ చేస్తామని చెప్పటం అనేటువంటిది వారి ఆత్మవిశ్వాసంతో ఇండియా కూటమిని నిర్వీర్యం చేయటం కోసం, లేదా ఇండియా కూటమిని భయపెట్టడం కోసం మాత్రం ఇటువంటి వేవ్ తీసుకొస్తున్నారు. కానీ ఇప్పుడు యూపీలో సమాజ్వాదీతో పొత్తు పెట్టుకోవటం వలన కాంగ్రెస్ పార్టీ అక్కడ స్ట్రాంగ్ అయిపోయింది. ఆప్తో సీట్ల సర్దుబాటులో రావటం వలన 3 స్టేట్లలో స్ట్రాంగ్ అయిపోయింది. ఇక్కడ ఏ ఈక్వేషన్కి ఆ ఈక్వేషన్ బలంగానే ఉంటుంది. అంత తేలిగ్గా ఈ చెస్ ఏం లేదు కదా సురేష్ గారు. కాకపోతే ఏంటంటే బీజేపీ కూడా వ్యూహాత్మకంగానే, చాలా వ్యూహాత్మకంగా అంటే ఎన్డీఏ కూటమిని స్ట్రాంగ్ చేసుకున్నారు. నితీష్ని తెచ్చుకోవటం, నవీన్ని తెచ్చుకోవటం, చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవటం. చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవటానికి ఒక రకమైనటువంటి స్ట్రాటజీని ఉపయోగించారు. సరే, దానికి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా సపోర్ట్ చేయటం, లేదా అసలు దీని వెనక అంటే కేసులు, జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెడితే ఆ కేసులని జాగ్రత్తగా హ్యాండిల్ చేయటం, లేదా హ్యాండిల్ చేయించినట్లుగా ఉండటం, ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ దగ్గరికి వెళ్ళే విధంగా ప్రయత్నం చేసుకున్నారు. సరే, అప్పటికే ఆయన వెళ్ళాలని ఉన్నాడు, ఆయన కలవాలనే భావంతో ఉన్నాడు కాబట్టి సరే ఏదన్నా కానీ జరిగిపోయింది. మరి అదే స్ట్రాటజీని అటు కూడా సరే భారతరత్న ఇచ్చి అట్లా ఒక స్ట్రాటజీ, ఇంకొక రకమైనటువంటి పొలిటికల్ స్ట్రాటజీని ఇంకొకరి దగ్గర ఇట్లా వాళ్ళు చేశారు. సరే, కాంగ్రెస్ పార్టీ ఒక స్టెప్ తగ్గి ఒప్పందం చేసుకొని సంయమనంతో ముందుకు వెళ్తుంది. ఈ గేమ్లో మొత్తానికి ఎవరి గేమ్ వాళ్ళదే కదా సురేష్ గారు, ఎవరు పొలిటికల్ స్ట్రాటజీ వాళ్ళదే కదా. వంశీ గారు, మీరు చెప్పినట్టు ఒక రకంగా ఇండియా కూటమి అంటే వాళ్ళు మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో యూనిటీగా లేకపోయినప్పటికి కూడా ఒక రకంగా బీజేపీకి లేకపోతే ఎన్డీఏకి ఏమో గంటికలు మోగిస్తుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే వంశీ గారు మీరు చెప్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి ముస్లిమ్స్ అంతా కూడా దాదాపు సమాజ్వాదీ పార్టీకి చాలా దగ్గరగా ఉన్నారంట వంశీ గారు. అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఓబీసీ సెక్షన్స్ని ఆయన భారత్ జోడో యాత్రలో న్యాయయాత్రలో మంచి స్పందన వచ్చింది. అయితే అక్కడ ఎందుకు ఇప్పుడు వాళ్ళు బీజేపీ కూడా భయపడుతుందంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ రెండింటి మధ్యలో పొత్తు అనేది మీకు సమాజ్వాదీ అఖిలేష్ యాదవ్ ముందు భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనలేదు. మాకు సీట్ల సర్దుబాటు అయిన తర్వాతనే నేను రాహుల్ గాంధీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తా అని చెప్పాడు. అప్పుడు ప్రియాంక గాంధీ గారు ఇన్వాల్వ్ అవడం వల్ల 17 లోక్సభ స్థానాలకి ఉత్తరప్రదేశ్కి కన్ఫైన్ అయిపోయారు కాంగ్రెస్. అంటే అంతకంటే ఎక్కువ మాకు అక్కర్లేదు, మిగతా 63 మీకు అంటే మహాగఠబంధన్ అని చెప్పి సమాజ్వాదీ ఇంకా కొన్ని లోకల్ పార్టీలు ఉన్నాయి, 63 లోక్సభ స్థానాలు మీరు పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ముందుకు రావడంతో యూపీలోని 80 స్థానాల్లో ఒక సమాజ్వాదీ మన బీఎస్పీని పక్కన పెడితే ఒక కూటమి వచ్చేసింది వంశీ గారు. తర్వాత ఇంకొక కీలకమైన పరిణామం ఏంటంటే అసలు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ శత్రువులుగా ఉన్నారు. అలాంటిది ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిపి మన ఢిల్లీలో 4 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ, 3 సీట్లు, 7లో ఇప్పుడు 7 కూడా బీజేపీకి వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది ఢిల్లీలో, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ 4, 3, 7 అంటే అక్కడ కూటమి వచ్చేసింది. తర్వాత గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వడానికి, 26 వరకు ఇవ్వడానికి, 2 సీట్లకే మేము పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎగిరైంది. అట్లా హర్యానాలో అలా జరిగింది. మొత్తం మీద 46 సీట్లలో ఆమ్ ఆద్మీ లోక్సభ సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీను వీళ్ళ మధ్యలో అంగీకారం కుదిరింది కాదు, దాంతో అక్కడ ఇదైంది. సో ఇక్కడ తమిళనాడుకి వచ్చేసరికి డిఎంకే కాంగ్రెస్ పార్టీకి అండర్స్టాండింగ్ 8 మిగతా నియోజకవర్గాలు డిఎంకే అనగానే ఇక్కడ పొత్తుంది. అక్కడ అంత పటిష్టమైంది ఇక్కడ లేదు కాబట్టి అక్కడ ఇబ్బంది. అందుకని ఆ వ్యూహానికి అనుగుణంగానే ఇవన్నీ ఇంతమందిని చేర్చుకోవడం, ఇప్పుడు అక్కడ బీజేడీకి కూడా వెళ్ళటం అనేది మనం భావించవచ్చు. అంటే చూడటానికి ఇండియా కూటమికి గెలుపు అవకాశాలు కనిపిస్తున్నట్టుగా ఉంటుంది.
అంటే ఇటు తమిళనాడు చూసుకుంటే, కేరళ తీసుకుంటే, కర్ణాటక తీసుకుంటే, ఢిల్లీ తీసుకుంటే, యూపీలో అంటే అక్కడ జరిగేటువంటి పరిణామాలు చాలా కీలకం. రాజకీయంగా 80 సీట్లు ఉన్నాయి కాబట్టి వాటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా 45 స్థానాలు ఉండేవి. 45 స్థానాలంటే 80 స్థానాలు ఉత్తరప్రదేశ్ ఉంటే 48 స్థానాలు సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంటే, థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశే ఉండేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అంతే కదా సురేష్ గారు, థర్డ్ ప్లేస్లో ఉండేది. అలాంటిది డివిజన్ జరిగిన తర్వాత ఎక్కడికి పోయింది? 17 స్థానాలు తెలంగాణకి, 25 స్థానాలు ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్కి. కింద నుంచి చూస్తే 4వ ప్లేసు 5వ ప్లేస్కి వచ్చారు, టింగ్ అనుకుంటా. అంటే బలంగా ఎంపీ సీట్లు బలంగా ఉన్నప్పుడు ఉండేటువంటి బలము తర్వాత సీట్లు ఆ బలం తగ్గిన తర్వాత ఏదైనా కానీ ఆ విధానమే వేరు. ఇంట్లో 4 అన్నల దమ్ములు ఉంటే ఆ బలం ఎట్లుండిద్ది? ఇంట్లో ఒకటే బుగబ్బాయి అంటే వాడు బలం ఎట్లుండిద్ది? అట్లా సరే, సీట్లను బట్టి అంటే వ్యక్తులను బట్టి ఆ బలం అని అనుకోవచ్చు.